తూర్పు అండి. కొండ తూర్పు సారాయిగూడెం బ్యాక్. ఇప్పుడు వారం రోజులైంది వర్షం పడి. ఇప్పటి నుంచి ఆ వారం రోజు నుంచి వర్షం పడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు వాటర్ అనేది తగ్గలేదండి ఇక్కడ. మేము నీళ్ళు తెచ్చుకోవాలన్నా, బయట కూరగాయలు తెచ్చుకోవాలన్నా, పాలు తెచ్చుకోవాలన్నా, ఏవి తెచ్చుకోవాలన్నా కానీ ఇబ్బంది అయింది. బయట మగవాళ్ళు ఉంటేనే తెచ్చుకోగలుగుతున్నాము, లేకుంటే అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాము. చూసారు వాటర్ చూడండి, మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. ఇక్కడున్న ఎవరైనా కానీ వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. కనీసం రెస్పాండ్ కూడా కావట్లేదు. వస్తున్నాం, చేస్తున్నాం, తీస్తామని చెప్తున్నారండి, అంత తప్ప ఏం లేదు. వెనక ఒక ముసలావిడ వాళ్ళు ఉన్నారండి, ఆవిడకి పింఛన్ ఇవ్వలేదు. ఆమెకు వాటర్ కానీ ఫుడ్ కానీ తెచ్చిచ్చే వాళ్ళు లేరు, వాళ్ళ బంధువులు ఎవరు లేరు, ఆమె ఒక్కతే ఉంది. ఈరోజు పింఛన్ కూడా తీసుకోలేదండి ఆమె. మరి మా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి మేము? ఎవరిని అడగాలి చెప్పండి. మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. ఒంగోలంతా తీసినప్పుడు మా ఇందిరా కాలనీకి ఎందుకు ఒకరు రాలేదు, ఒక అధికారి రాలేదు, ఒక కార్పొరేటర్ కానీ ఎవరైనా కానీ వచ్చి చూసిన వాళ్ళు లేరండి. మాకు పాములు, పురుగులు, నైట్ అయితే బయట కాలు పెట్టాలంటే భయం వేస్తుంది. ఎంతసేపు అని ఇంట్లో ఉంటామండి మేము. వారం రోజులు ఇప్పుడు మరి దీనికి మాకు రోడ్లు కావాలి మెయిన్. ఇప్పుడు మీరు ఎంత తొందరగా రోడ్లు వేసి వాటర్ మాకు తగ్గుద్ది. రోడ్లు, డ్రైనేజీ ఆ రెండు కావాలండి. ఇది కావాలని మేము 5-6 ఇయర్స్ నుంచి పోరాడుతూ ఉన్నాము. కొంతవరకు రోడ్లు వేశారు, కొంతవరకు ఆఫ్ చేసేసారు. మరి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మీరు వేస్తారా, లేకుంటే ఎవరినన్నా కలవమంటారా చెప్పండి మరి మీరు.